టీడీపీపై అభిమానంతో ఊరూరా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. కొండపి మండలంలోని నేతివారిపాలెంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను ఆవిష్కరించారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి పాల్గొన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఏకైక పార్టీగా గుర్తింపు పొందిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరు కూటమి ప్రభుత్వమని పేర్కొన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, ముత్తుమల అశోక్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, ఎర్రగొండపాలెం, దర్శి టీడీపీ ఇన్ఛార్జీలు గూడూరు ఎలక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్లు నూకసాని బాలాజీ, దామచర్ల సత్య, పొడపాటి తేజస్విని, నాయకులు గొర్రెపాటి రామయ్య చౌదరి, వసంతనాయుడు, పున్నయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన నేతివారిపాలెం గ్రామ ప్రజలకు, కొండేపి నియోజకవర్గ ప్రజలందరకు దామచర్ల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశరా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ఈరోజు సాయంత్రం ఈ గ్రామంలో పెద్దలు ఎన్టీ రామారావు గారిది, ఆంజనేయులు గారిది విగ్రహావిష్కరణ ఉంది. మీరు ఉండాలి, మీరు రావాలి అన్నప్పుడు కొంత కష్టంగానే ఒప్పుకున్నాను నేను. కానీ ఇక్కడికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు మహనీయులు. ఎన్టీ రామారావు గారు పేద బడుగు వర్గాలకి ఆయన ప్రతినిధిగా నిలబడి తెలుగువారికి ఆరాధ్యుడిగా ఈ దేశంలోనే గుర్తింపబడితే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది రైతాంగానికి తోడుగా, రైతులతో పాటు పేద వర్గాలకు తోడుగా నిలబడినటువంటి మహనీయులు శ్రీ ఆంజనేయులు గారు. వాళ్ళిద్దరితోటి కలిసి రాజకీయాల్లో పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళిద్దరి యొక్క విగ్రహావిష్కరణలో ఇవాళ భాగస్వామిని కావడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక అరుదైనటువంటి సంఘటన. దామంచర్ల ఆంజనేయులు గారు ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఈనాడు రైతు బాంధవుడిగా మిగిలిపోయాడు. అనేక ప్రాజెక్టులు వచ్చాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అనేక సాగునీటి వ్యవస్థల్ని ఈ జిల్లాలో రైతుల కోసం తీసుకొచ్చిన కొద్దిమంది పెద్దల్లో దామంచర్ల ఆంజనేయులు గారు కూడా ఒకరు. ఎంత ఇబ్బంది పెట్టి జైలు పాలైనా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన వెనక నిలబడి మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు లేని విధంగా అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిదానికి కూడా అయిన దానికి అవ్వని దానికి కూడా మన పార్టీ మీద చెడు ప్రచారం చేయాలని చెప్పి ఇవాళ కూడా వెస్ట్ గోదావరి కానీ అటు ఇటు వెళ్ళి తిరిగి జరగని దాన్ని కూడా జరిగినట్టు చెప్తూ అంతా కూడా మాయ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని జన్మలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి కావడం అసాధ్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నింపుకొని ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలతో కలుపుకొని మన కూటమి పార్టీ బీజేపీ కానీ జనసేనతో పాటు కలుపుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఖాయమని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, పెద్ద ఆయన జయంతి అనేది చాలా గొప్పగా కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామంలో జరగడం అనేది పెద్ద ఆయనకి మనం ఇస్తున్నటువంటి ఘన నివాళి. ఈరోజు 96 సంవత్సరాలు పూర్తి చేసుకుని 97వ జయంతి చేసుకుంటా ఉన్నారు. ఆ రెండు విగ్రహాలకి గొప్ప చరిత్ర ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక విలువలు, అభివృద్ధి, సంక్షేమం ఆ మూడింటికి నిలబెత్తు సాక్ష్యాలు ఎవరైనా ఉంటే ఆ ఇద్దరే. అలాంటి మహానుభావుల్ని చూసినప్పుడు వారి స్ఫూర్తితో ఎవరైనా కానీ మంచి పనులు చేయాలన్నట్టు కలిగేదానికి నిదర్శనం ఉంటుంది. ఈరోజు చూసుకుంటే అన్న ఎన్టీఆర్గా పెట్టినటువంటి ముహూర్తం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడాను మన పార్టీ ఈ రాష్ట్రంలో ఎక్కువ కాలం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు 3వ తరంలో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసిన బాబు గారు ఏ తప్పు చేయకుండా నిర్బంధించబడినప్పటికీ కూడాను ప్రజలు పార్టీని అధికారం తీసుకురావడంలో చేసిన కృషి ఆ రోజు అన్నగారు పెట్టిన ముహూర్త బలం అనే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మన గ్రామంలో మనందరికీ కూడా 800 ఎకరాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు నేతారిపాలెం గ్రామంలో ఈ 800 ఎకరాలకు కూడా ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపించారు. ఒక 4 రోజుల తర్వాత ఈ భూములన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారు. నేతివారిపాలెం గ్రామంలో 863 గ్రామంలో, వెన్నూరులో 140 మండలంలో మొత్తం
1004 ఎకరాలు మన నియోజకవర్గంలో 2387 ఎకరాలు ఈ గర్భకంటక భూములకి ప్రభుత్వం విముక్తి కలిగించింది. వీటన్నిటి కూడా ఆన్లైన్ చేసేదానికి చర్యలు తీసుకున్నాను కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అభివృద్ధికి సంక్షేమానికి చిరునామా ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా మన ఎన్నికల్లో మనం అధికారంలో రావడం జరిగింది. ఆ రోజు చెప్పిన విధంగా ఏదైతే సూపర్ 6 చెప్పామో 200 రూపాయల పెన్షన్ 2000 చేసినా, 2000ని 4000 చేసినా, 500 రూపాయల పెన్షన్ని 1500, 3000, ఈరోజు 6000 చేసినా మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మనందరం కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంది. పెద్దలు ఎన్టీఆర్ గారంటే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామరెడ్డి గారిని ఎప్పుడు కూడా ఆయన సొంత బిడ్డలాగా చూస్తున్న మహానుభావులు వారు ఉన్నప్పుడు వారితో మా కుటుంబానికి కూడా ఎంతో అన్యోన్యమైన సంబంధం ఎప్పుడు కూడా. అదేవిధంగా దామచర్ల ఆంజనేయులు గారికి చెప్తుంటే ఇప్పుడే సత్య గారు చెప్పినట్టుగా కూడా దాదాపు 1975 సంవత్సరంలో ఆయన తెలియదు సత్య గారికి వాళ్ళ నాన్నగారు పూర్ణయ్య గారు ఉండేవారు. పూర్ణయ్య గారు వాళ్ళ నాయనకి సేవ చేస్తుంటే నేను మా తండ్రి గారికి సేవ చేస్తూ చెన్నైలో అక్కడ నగరంలో మేమందరం కూడా కలిసిమెలిసి అక్కడ ఉండేవాళ్ళం. దాదాపు 50 సంవత్సరాల పైన మా స్నేహితం అది కూడా. ఎప్పటికీ మా అన్నగారు కీర్తిశేషులు మాగుంటి సుబ్బరామరెడ్డి గారు 1991 సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు ఆంజనేయులు గారికి ప్రత్యక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకోలేకపోయినా పరోక్షంగా ఆయన ఆశీస్సులు తీసుకొని కూడా మా గెలుపులో వారు కూడా ఎంతో పాలు పంచుకుంటారని చెప్పడానికి చాలా గర్వంగా చెప్తుంటాను నేను. పెద్ద అయింది 96వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. దానికి గ్రామస్తులు బ్రహ్మయ్య గారు, పున్నయ్య చౌదరి గారు దగ్గరుండి ఆయన అన్నీ కూడా ఆయన ఊర్లో ఉండాలని చెప్పేసి పున్నయ్య చౌదరి గారు దీన్ని అందరికీ ఉండేటట్టుగా ఆయన అంతా కూడా దీన్ని ఈరోజు 2 బొమ్మలకు కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కానీ అన్నీ కూడా ఆయనే కారకులై ఇంత కార్యక్రమాన్ని పెట్టిన పున్నయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబం తరపున మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద ఆయన కూడా ఆ రోజుల్లో ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంటాం, 2 సార్లు మంత్రిగా ఉంటాం. అదేవిధంగా మేము ఆ రోజుల్లో ఎన్నికలకు వచ్చినప్పుడు ప్రచారాలకు వస్తే కొన్ని ఊర్లకి రోడ్లు కూడా లేవు. ట్రాక్టర్ ఇంజన్లో కారు అక్కడ పెట్టేసి ఇంజన్లో తిరిగేసి ఇంజన్లో ప్రచారాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ఉన్న 2 టర్ముల్లో మినిస్టర్గా ఉండి అనేక సేవలు అందించారు. నీతి నిజాయితీగా ఈ రోజుకి ఎక్కడన్నా కూడా సెక్రటేరియట్ ఎట్టన్నా పోయామంటే మన దామచర్ల ఆంజనేయులు గారు అనగానే ఆయన ఒక నిజాయితీ పరుడు, నీతిపరుడు. అదేవిధంగా ఆయన ఏ పని చేయాలన్నా కూడా అనేక సార్లు వచ్చి పనిచేసేదాకా దాన్ని వెంబడిపడి పనిచేసే వ్యక్తి ఆంజనేయులు గారు అని చెప్పేసి ఈ రోజుకి కూడా మన పెద్ద ఆయన ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. చేసిన సేవలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మన కొండేపికి అనేక రోడ్లు కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు స్వామి గారు కానీ, అదేవిధంగా మన సత్య కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గం చాలా అభివృద్ధి ముందుకు పోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నియోజకవర్గమే మన రాష్ట్రంలోనే కొండేపి అనగానే తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం అనేది కొండేపిలో అనేది ముద్రపడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే సూపర్ 6 పథకాలు కూడా అన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్నీ కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాలు ఒక రోడ్డు లేదు. ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా నేతివారిపాలెంకి వచ్చేటప్పుడు కూడా రోడ్డు పడి అప్పుడే కొత్త రోడ్డు వేసినారు. అదేవిధంగా టంగుటూరు నుంచి వచ్చే కొండేపు రోడ్లు కూడా వేసినారు. ఈరోజు రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఏదైనా జరుగుతుందంటే రాష్ట్రంలో మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈరోజు ఉండే అన్నీ కూడా మనం కూడా గమనించుకోవాలి, కలిసిమెలిసి పని చేసుకోవాలి. కలిసి రేపు లోకల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా అందరం కూడా మనం మళ్ళా అన్ని పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా జెడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా మనం గెలుచుకునే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం. మొన్న ఇప్పటికీ మనకి ఎన్నో పెట్టాం. మనం 40 ఊర్లు మన సత్య, అదేవిధంగా స్వామి గారి ఆధ్వర్యంలో 40 గ్రామాలకి ఈరోజు ఇద్దరు బొమ్మలు పెట్టారు. ఇంకా కూడా అన్ని పెద్ద ఆయన వర్ధంతికి ఇంకొక 3 గ్రామాల్లో మళ్ళా పెడతా ఉన్నారు. కాబట్టి అన్ని ఊళ్ళల్లో కూడా పెద్ద అయింది ఎన్టీ రామారావు గారిది ఉండాలి.
వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ తరం వాళ్ళు కూడా ఎవరు అని ఈ బొమ్మ చూసినప్పుడు ఖచ్చితంగా ఈ తరం ఉండే పిల్లలకు కూడా తెలిసే విధంగా వాళ్ళు చేసినవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అన్నదమ్ములు మరి పెద్ద ఆయన పోతే వీళ్ళకి ఆస్తి ఇస్తే ఆస్తిలో మనందరినీ భాగస్వాములు చేస్తూ ప్రతి కార్యక్రమంలో ప్రతి చోట తెలుగుదేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న దామచర్ల జనార్దన్ అన్న గారు, మరి మేమిద్దరం సోదరులం కాబట్టి ఆయన పెద్ద ఏమనలే, మేము మాకన్నా చిన్నోడు కాబట్టి మా సత్య గారికి, మరి ఇక్కడికి వచ్చిన తోటి ఎమ్మెల్యేలకు, మరి ఇన్ఛార్జీలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి మనందరికీ కష్టకాలంలో ఏ విధంగా 1924గా కష్టం మీరు అందరూ చూస్తుంటారు. మనమందరం కూడా కొండేపిలో ఒక కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టి ఉన్నాం, గుర్తుందా? అప్పుడు ఎవరికి మైక్ ఇచ్చిన ఏం చెప్పేవాళ్ళంటే, అన్న మమ్మల్ని అట్ట ఇబ్బంది పెడుతున్నా, అన్న ఇట్ట ఇబ్బంది పడుతున్నారంటే, ఆగండ్రా నా కొడకల్లారా చెప్తాము మీ సంగతిని. ఆ రోజు మీకు మీ కళ్యాణ మండపంలో మనం మాటిచ్చుకున్నామా లేదా? పాటున మనం ఏదన్నా నిద్రపోతే మన బిడ్డల జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాం మనందరం. దయచేసి ఆలోచించండి, మీరు అది మర్చిపోవద్దు. 29న తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకోలేకపోతే మన రాష్ట్ర రాజధాని అమరావతి పోతే, మన అభివృద్ధి పోతే, మనమందరం రాక్షస పాలన చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని అందరం కలిసికట్టుగా ఇంకా అవతల వారిని కూడా కలుపుకొని రేపు రాబో స్థానిక సంస్థ ఎలక్షన్లో అందరూ గట్టిగా కృషి చేసి, మరి నిన్నటిదాకా ఓట్ల కార్యక్రమాలు అయితే కార్యక్రమంలో ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ప్రతి కార్యకర్త కష్టపడి మన ఓట్లన్నీ కూడా చేర్చుకోవడం జరిగింది. ఈరోజు నేను గర్వంగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, ఆంజనేయులు గారు వెనకాల తిరిగాను నేను, మీ అందరికీ బాగా తెలుసు. సో ఆయన దగ్గర నుంచి ఒక ఓత పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికి గుర్తుందో లేదో, మనం ఏదైనా మాట్లాడితే ఏమంటారు తెలుసా? అరే నీ అమ్మ కడుపు మాట, అరే నీ అమ్మ కడుపు మాట అని మాట్లాడేవాడు. చాలామంది గుర్తుందో లేదో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప వ్యక్తి. ఆయన వ్యాపారంలోనే కాదు, రాజకీయంలో కూడా మన నియోజకవర్గానికి ఈ రాష్ట్రంలో ఒక స్థానాన్ని సంపాదించి పెట్టిన వ్యక్తి. మాలాగా వెనబడిన ఊరు నా ఊరు, మీకు చెప్పాలి ఇవాళ. చాలా వెనకబడిన ఊరు ఈ నియోజకవర్గంలో. మాలపాడు అంటే చాలా నియోజకవర్గం వెనకబడిన ఊరు. ఆ రోజుల్లో నాకు 200 ఇల్లులు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 200 ఇల్లులు ఇచ్చాడండి, హౌసింగ్. అట్లాగే 60 లక్షలు వెనకబడిన ప్రాంతం. ఒక్క చెరువు లేదు, కుంట లేదు. కనీసం ఈయన ఎమ్మెల్యే వచ్చిన రోజున ఒక్క రోడ్డు కూడా మా ఊర్లో లేదు. ఆయన వచ్చిన తర్వాతే అక్కడ చెక్ డ్యామ్స్ ఏర్పడ్డాయి. ఆయన వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్లు ఏర్పడ్డాయి, అన్నీ ఏర్పడ్డాయి. ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ పల్లూరు మండలం వాళ్ళు కూడా చాలామందిని చూశాను. ఇప్పుడు నేను మహానుభావుల విగ్రహ ఆవిష్కరణ ఈరోజు నేతివారిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ పేదవాడి కోసం పుట్టిన పార్టీ. అటువంటి మహనీయుడి పార్టీలో మనందరం ఆయన్ని ఎన్ని రోజులు మన మధ్యలో లేకపోయినా స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆ మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే తెలుగువారి గుండెల్లో ఆయన స్థానం మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని, అలాగే కొండేపి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరికీ కూడా జిల్లాలో పెద్ద ఆయన అని పిలువబడే మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారు. మీ అందరికి కూడా తెలుసు, కొండేపి కందుకూరు నియోజకవర్గం పక్క పక్కన ఉంటాయి. ఈరోజు కందుకూరు నియోజకవర్గానికి కొండేపి నియోజకవర్గానికి ఏ కనెక్టివిటీ రోడ్డు వచ్చినా మహనీయులు దామచర్ల ఆంజనేయులు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు దామచర్ల ఆంజనేయులు గారికి 2 మనమళ్ళు, 1 అల్లుడు ఉన్నారు ఇక్కడ. ఇద్దరేమో ఒకరు ఉద్దండులైనటువంటి వాళ్ళు. ఒకరేమో మా పెద్ద బావమర్ది దామచర్ల జనార్దన్ రావు గారు, చిన్న బావమర్ది దామచర్ల సత్య గారు. ఇక్కడ అల్లుడు అంటే మనకి స్వామి గారు ఇక్కడ మామాని పిలుస్తూ ఉంటాడు వాళ్ళందరినీ కూడా. ఈ స్వామి గారు చూసేదానికి కొద్దిగా ఉన్న చిచ్చెరు పిడుగు 3 సార్లు ఇక్కడ నిరంతరం నిలబడి ప్రజల అభిమానాన్ని దామచర్ల కుటుంబము అలాగే స్వామి గారు వేరు కాదు. వీళ్ళు ఈ విధమైనటువంటి విధానాల ద్వారా ఒకరైతేనేమో జిల్లా హెడ్ క్వార్టర్లో
అన్ని విధాలుగా ఏదున్నా మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. సత్య గారు అయితే ఈ జిల్లాకు సరిపోడని చెప్పి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పెట్టారు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే ఆ స్థాయికి వారు ఎదిగేదానికి కారణం వారు దామచర్ల ఆంజనేయులు గారు అవలంబించినటువంటి విధానాలని కొనసాగించడమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒక్కసారి వారిద్దరికీ ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొని వచ్చి ఉన్నత విద్యావంతుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి రాజకీయ భవిష్యత్తు కల్పించి పేద బడుగు బలహీన వర్గాలకి పట్టెడు అన్నం పెట్టినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇంకొకరు కొండేపి నియోజకమే ప్రాణంగా, కొండేపి నియోజకంలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా చిరస్మరణీయుడైనటువంటి పెద్ద ఆయన శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి యొక్క మరి విగ్రహార్చన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం. వీరిద్దరి యొక్క మరి స్ఫూర్తి, వీరిద్దరి యొక్క సిద్ధాంతాలు, వారి నైతిక విలువలను మనం రాజకీయాల్లో పాటిస్తూ ముందుకు సాగి ఈ నియోజకంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా ఈ వేదికగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇద్దరు మహానుభావుల గొప్ప వ్యక్తుల విగ్రహావిష్కరణ. ఒకరు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం అట్లాగే పార్టీని స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మీ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. మా గొట్టిపాటి కుటుంబానికి మా తాతగారు హనుమంతరావు గారికి దామచర్ల ఆంజనేయులు గారికి మంచి బంధం ఉండేది. అట్లాగే మా ఇద్దరు కుటుంబాల మధ్య ఆ బంధం ఇంకా అట్లాగే కొనసాగుతోంది. వారు చేసిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఇద్దరు పెద్దల స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా ఇలాగే పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద ఆయనగా అందరి అభిమానాన్ని చూరుకున్న దామచర్ల ఆంజనేయులు గారి 97వ జయంతి సందర్భంగా వారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది, అలాగే గర్వంగా కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. దామచర్ల ఆంజనేయులు గారు రాజకీయాలను పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఎంచుకున్న మహానాయకులు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసిన నాయకుడు. ఆయన సేవలు, ఆయన సరళత, ఆయన నిబద్ధత నేటికి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను గుండెల్లో పెట్టుకొని ఆ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నాయకుల్లో దామచర్ల ఆంజనేయులు గారు ఒకరు. అనంతరం ఆ ఆశయాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు సేవలను అందించారు. ఇలాంటి మహనీయులు జీవితాలు మనకు స్ఫూర్తిగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, ప్రజా సేవను ధ్యేయంగా భావించడం మనందరి బాధ్యత. రాజకీయంలో వచ్చిన తర్వాత మన కొండేపి నియోజకవర్గం రాకముందు గ్రామాలకి కనీస సౌకర్యాలు లేని టైంలో ఆయన 1994లో మొదటగా విజయం సాధించి మన నియోజకవర్గం రావడం జరిగింది. ఆ తర్వాత మనము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా అనేక గ్రామాలకి ట్రాక్టర్లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, వర్షాకాలంలో కూడా ఓట్లు అడిగేటప్పుడు. అలాంటి పరిస్థితి నుంచి ఆయన ఎన్నో రాష్ట్ర మంత్రివర్యులుగా, దేవాదాయ శాఖ మార్చులుగా మరియు మార్కెటింగ్ శాఖ మార్చులుగా 2 పర్యాయాలు 94, 99లో కూడా ఆయన మంత్రి పదవి చేపట్టి నిజాయితీగా, నిరాడంబరంగా అందరినీ ఒక మంత్రి అనే ఉద్దేశంతో లేకుండా అందరిని కూడా కలుపుకొని పోయినటువంటి మహానుభావుడు కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారిని కూడా తెలియజేస్తున్నాను. ఈ ఊర్లో చాలా కాలం నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మా మంత్రి గారి దృష్టికి మరియు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మొదటిది నీటి సమస్య. ఈ ఊర్లో తాగునీటికి చాలా ప్రాబ్లంగా ఉంది. అలాగే
సతుకుబాటు పొలంకి ఒక ఇంటర్నల్ రోడ్డు ఒకటి వేయించాలనిగా వాళ్ళిద్దరిని మేము కోరుచున్నాము.